మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతా. ఫర్ నూన్ అంటిల్ 3 in the afternoon darkness came over all the land. About 3 in the afternoon Jesus cried out in a loud voice, Eli Eli lama sabachthani, my God, why have you forsaken me? తెలుగులో ఎవరైనా చదువుతారా? సో ఇక్కడ మనం చూసినట్టయితే మధ్యాహ్నము 3 గంటలు అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 గంటలు అంటే ఎట్లా ఎండ్ ఉంటుంది అందరికీ తెలుసు, మండిపోతూ ఉంది. ఇప్పుడు వి కాన్ గో అవుట్. కానీ అక్కడ ఏమైందంట? చీకటి, అంధకారం. సో చీకటి దేనికి సాదృశ్యం? విచ్ ఇండికేట్స్ డార్క్నెస్, అ సిన్. సో వై ఇట్ బికేమ్ సిన్, డార్క్నెస్. ఎందుకు అంటే దేవుడు యేసయ్య మన పాపాలను, లోక పాపము అంతా ఆయన మీద మోసుకున్నాడు. కాబట్టి అదంతా అక్కడ ప్లేస్ అంతా చీకటి అయిపోయిందంట. ఓకే, హీ వాజ్ చీకటి, డార్క్నెస్. ఇట్ సింబలైజింగ్ డార్క్నెస్. సో ఆ డార్క్నెస్ ఎప్పుడు వస్తుంది? వెన్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఓకే, ఇన్ ద సేమ్ వే జీసస్ ఆల్సో వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. The God, Jesus, who was blameless, who was sinless, he became a sin for us. He did not only take sin, ఒట్టి పాపమనే కాదు, మరణము, నీ షేమ్, నీ గిల్ట్, నీ అన్రైచియస్నెస్, నీ అన్హోలీనెస్, ఇవన్నీ మరణము, నీ వ్యాధి, రోగము, బాధ, ఇవన్నీ ఆయన మీద వేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న తప్పు చేస్తేనే అయ్యో మనం ఎందుకు ఇట్లా చేసినాము అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అట్లాంటిది లోకమంతా పాపము స్టార్టింగ్ నుంచి ఎండ్, ఓకే, ఆయన మీద మోసుకున్నాడంట. ఎంత బాధ, ఎంత భారం. ఓకే, ఈవెన్ నేచర్ ఈజ్ షోయింగ్ దట్ డార్క్నెస్. ఆ డార్క్నెస్లో జీసస్ ఈజ్ క్రయింగ్ అవుట్, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఇట్ ఈస్ అన్ అరబిక్ వర్డ్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ఎక్కడ మనం బైబిల్లో చూస్తే ఎక్కడ అరబిక్ వర్డ్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కానీ తెలుగు ఏ లాంగ్వేజ్లో కూడా ఉండదు. కానీ ఓన్లీ ఆ వర్డ్ ఏది ఏలి ఏలి లామా సబక్తాని ఈజ్ అ అరబిక్ వర్డ్. ఇట్ ఈస్ జీసస్ లాంగ్వేజ్. ఓకే, మెన్షన్డ్ ఓన్లీ హియర్. సో మనం ఇక్కడ చూసుకొని ఉంటే దేవుడు, హీ వాజ్ సపరేటెడ్, జీసస్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఎంత బాధ అంటే ఇట్ ఈస్ అ లాస్ట్ కనెక్షన్. ఓకే, ఇట్ ఈస్ అ ఫీలింగ్, అంటే ప్రజెన్స్, దేవుడు ప్రజెన్స్ ఆయనని వదిలేసింది. అంత చీకటిలో దేవుడు ఉన్నాడు, అక్కడ ఏలాడుతున్నాడు అనమాట శిలువ మీద. వై? బికాస్ ఆఫ్ అవర్ సిన్స్, బికాస్ ఆఫ్ అవర్ గిల్టీనెస్, because of for our disease he is hanging out of there. సో ఏమైందంటే దేవుని నుంచి జీసస్ వాస్ కట్ అవుట్. ఓకే, అక్కడ ఇప్పుడు మనం సృష్టి చూసుకొని ఉంటే ముగ్గురు కలిసి పనిచేసిండంట, అంటే ట్రినిటీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్. బట్ హియర్ ద ట్రినిటీ వాజ్ సపరేటెడ్. ఎస్, సో ట్రినిటీ వాజ్ సపరేటెడ్. సో యాక్చువల్గా మనం చూసుకుంటే సృష్టి ఆరంభం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆడమ్ అండ్ ఈవ్ వాజ్ సిన్డ్. ఓకే, ఈవెన్ దే వేర్ సిన్డ్ అండ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఆ ఏదేను తోటలో వాళ్ళని ఎలగొట్టేసిండు అనమాట దేవుడు. మళ్ళీ వాళ్ళకి ఎంట్రన్స్ అనేది లేదు. ఇప్పుడు మనం అక్కడ కూడా చూసుకుంటే బలి ఇచ్చిండు దేవుడు. ఎక్కడ బలి ఇచ్చిండంటే ఈవెన్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఏడెన్ దేర్ వాజ్ సాక్రిఫైస్. హౌ? వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు ఆకులు కుట్టుకున్నారట, కానీ దేవుడు వచ్చి ఏం చేసిండు? బలిని ఇచ్చి ఆ స్కిన్ తీసి వీళ్ళకి క్లోదింగ్ లాగా ఇచ్చిండు. సో అట్లనే మనం యాజ్ వి గో ఆన్ వీ హ్యావ్ లాస్ట్ ద కనెక్షన్.
Through Adam and Eve, the sin entered. Bible anta, to one man, the sin entered. Death entered. But through Jesus Christ, grace and life entered into the world. సో ఇప్పుడు మనము చూసుకొని ఉంటే, ఇప్పుడు దేవుడు మోసే టైంలో ఈ బలులు అనేది స్టార్ట్ అయింది. అవునా? బలులు ఇన్ ఎక్సోడస్. సో ఆ బలులలో ఏం చేస్తుండే, మ్యాన్ యూస్ టు బ్రింగ్, ఎవరైతే పాపం చేసి ఉంటే ఆ టాబర్నాకిల్ అనేది దేవుడు కట్టించిండు. ఆ టాబర్నాకిల్ దగ్గర ఎవరైతే పాపం చేసి ఉంటే వాళ్ళతో పాటు ఒక గుర్రనో ఆవునో ఏదో ఒకటి తీసుకొని రావాల. సో అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఆ హ్యాండ్ని ఆ తల మీద పెట్టాల. పెట్టి ఇప్పుడు నేను నా పాపంని, ఓకే సైరస్ వన్స్ కమ్ హియర్, ఇక్కడ. సో ఇప్పుడు సైరస్ ఒక యానిమల్ అనుకున్నా. సో ఐఎమ్ లేయింగ్ మై హ్యాండ్స్ ఆన్ హిమ్, బోత్ ద హ్యాండ్స్, and I'm declaring that I am a sinful, I have done a mistake, I put my guilt, I put my unholiness. అనగానే ఏమవుతుంది, నాలో ఉన్న పాపం అంతా ఈ ఇన్నోసెంట్ ఓకే యానిమల్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే జీసస్ టుక్ అవర్, హూ ఈజ్ ఇన్నోసెంట్, హీ టుక్ అవర్ సిన్స్. He took our sins. So he took our sins. In the same way, Jesus also took our sins. సో ఇక్కడ ఏమైందంటే దేవుడు, ఇప్పుడు మనం కూడా ఎప్పుడైతే పాపం చేస్తామో మనం కూడా సపరేట్ అవుతామంట దేవుని నుంచి. కానీ మనం అట్లా సపరేట్ కావద్దు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఒక రిపెంటెడ్ హార్ట్ తోటి వెళ్ళాలా, ఒక ఫెయిత్ఫుల్నెస్ తోటి వెళ్ళాలా, ఒక తగ్గింపుతోటి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మన పాప క్షమాపణలు క్షమిస్తాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము అప్పుడు టాబర్నాకిల్లో వెళ్ళడానికి ఓన్లీ హై ప్రీస్ట్కి అలవెన్స్ ఉండే, టు గో ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్ టు మీట్ ద గాడ్. టు మీట్ ద గాడ్ only the high priest like Moses, okay, like Joshua had opportunity to go into the holy place, but people of Israel never had that. Why? They were sinful. They were sinful. They had ante valaki anta dhairyamu anta ఏమంటారు ఆపర్చునిటీ లేకుండే టు గో అండ్ మీట్ ద లార్డ్. కానీ మనకు న్యూ టెస్టిమెంట్ రాగానే ఏమైంది, వెన్ జీసస్ డైడ్, ద తెర అనేది చినిగిపోయింది. వీ హ్యావ్ ద ఎంట్రన్స్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్ నౌ. వీ హ్యావ్ ద ఎంట్రన్స్ నౌ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. అవునా కాదా? ఇంకా అంతేకాదు, దేవుడు మనల్ని ఒక ఆలయంగా చేసిండంట. ఇప్పుడు మనన్నే దేవుడు ఒక ఆలయంగా చేసుకుండు. అవునా? దేర్ ఇన్ ద థర్డ్ tabernacle, the ark, covenant of ark was where God used to live. But now in the old New Testament we became the ark, so that God can live in us. Because as it says in the book New Testament, that our bodies are the temple of the Holy Spirit. Now God made us righteous. As చూడండి, నేను చదువుతాను. 2 Corinthians 5:21. God made him who has no sin to be a sin for us, so that in him we might become righteousness of God. సో మనం ఏమైపోయినాం, ఇప్పుడు పరిశుద్ధులమైనము, నీతిమంతులమైనము, దేవుని కుమారులమైనం. అవునా? సో దేవుడు, అగైన్ ఐ వాంట్ టు సే దట్ Jesus has become a lamb, a Passover lamb, okay, for us, so that all our sins, all our iniquities, all our transgressions has been removed and put on him, so that we can live a righteous and holy life. In Jesus' name, amen.